అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు మొన్న సంక్రాంతి రోజు నాటికి 1,25,065 సుమారుగా సభ్యత్వాలు, అంటే 1,25,000 సభ్యత్వాలు పూర్తి చేసుకుంది. సో ఇది ఖచ్చితంగా రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో 1,00,00,000 సభ్యత్వాలు దాటిన పార్టీ ఏదీ లేదు. సో వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీకి కూడా ఈ స్థాయిలో సభ్యత్వాలు లేవు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2017-18 ఆ టైంలో, అంటే ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీకి ఈ సెఫాలజిస్ట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంలో వైసీపీ వాళ్ళు విపరీతమైన క్యాంపెయినింగ్ చేశారు సభ్యత్వ నమోదు కోసం. అప్పుడు ఆ పార్టీ సుమారుగా 92 లక్షల వరకు సభ్యత్వ నమోదులో ఒక రికార్డు సృష్టించింది. అలాగే అదే టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 2018 వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు జరిగి 2018 డిసెంబర్లో బీఆర్ఎస్ పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ సభ్యత్వం నమోదు చేశారు. సో అప్పుడు వాళ్ళు సుమారుగా ఒక 70-75 లక్షల మధ్యలో సభ్యత్వాలు నమోదయ్యాయి. అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు సభ్యత్వం నమోదు చేస్తే సుమారుగా 63 లక్షల వరకు వెళ్ళారు. సో ఓవరాల్గా 1,00,00,000 సభ్యత్వాలు ఇప్పటి వరకు ఏ పార్టీ చేయలే. సో ఇది తెలుగుదేశం పార్టీ రికార్డు. దేశవ్యాప్తంగా కూడా 1,00,00,000 సభ్యత్వాలు నమోదు చేసుకున్న పార్టీలు అరుదుగానే ఉన్నాయి. బీజేపీ హైయెస్ట్ 18 కోట్లు బీజేపీ మొత్తం సభ్యత్వాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ సెకండ్ హైయెస్ట్, దాదాపుగా 5 కోట్లకు పైగా ఉంటాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 1 కోటికి పైగా ఉన్నాయి. అలాగే టీవీకే ఈ మధ్య విజయ్, ఒక తమిళ హీరో విజయ్ పార్టీ ప్రారంభించాడు కదా, ఆయన పార్టీ ప్రారంభించిన వెంటనే ఆయన చేపట్టిన ఒక పెద్ద క్యాంపెయినింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1 కోటి సభ్యత్వాలు నమోదైంది టీవీకే పార్టీ కూడా. అలాగే తమిళనాడులో ఉన్న మరో 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే కూడా గతంలో ఒక 5 ఏళ్ల కిందట 2 కోట్ల సభ్యత్వాలు కూడా రికార్డు సృష్టించాయి. సో కానీ తెలుగులో మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రమే 1 కోటి సభ్యత్వాలు నెంబర్ పూర్తి చేసుకుంది. అయితే ఇది అంత ఈజీగా రాలా, అంత ఆషామాషిగా ఏమీ రాలా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో 40,000 సభ్యత్వాలు కూడా రీచ్ అవ్వాల. కొన్ని నియోజకవర్గాల్లో ఓవరాల్గా ఇప్పుడు పాలకొల్లు, కుప్పం, కొన్ని అటువంటి నియోజకవర్గాల్లో భారీగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ఓవరాల్ ఓటర్లలో ఒక 20%, 15-20% సభ్యత్వాలు కూడా నమోదు అవ్వాలి. కుప్పం, పాలకొల్లు లాంటి నియోజకవర్గాల్లో అయితే మోర్ దాన్ 40% సభ్యత్వాలు నమోదయ్యాయి. అంటే 40% మీన్స్ మొత్తం ఓటర్లలో మోర్ దాన్ 40%. ఇది ఖచ్చితంగా రికార్డే. అయితే ఈ సభ్యత్వాల నమోదు అంత ఆషామాషిగా జరగల, చాలా ప్లాన్డ్గా చేశారు, చాలా పకడ్బందీగా చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేలకి టార్గెట్లు ఇచ్చారు. ఇదిగో మీ నియోజకవర్గం సభ్యత్వాలు 30,000 ఉన్నాయి, దాన్ని మీరు 40,000కి తీసుకువెళ్ళాలి. మీ నియోజకవర్గంలో సభ్యత్వాలు 60,000 ఉన్నాయి, దాన్ని మీరు 75,000కి చేయాలి అని ప్రతి ఇన్ఛార్జికి కూడా బాధ్యతలు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకి కూడా టార్గెట్లు ఇచ్చారు. ప్లస్ ప్రతి జిల్లాకి కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్లస్ పార్టీలో సీనియర్ నాయకులకు వాళ్ళతో సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. అట్లా కొంచెం సీరియస్గా చేశారు. కాబట్టి మొదట 60 లక్షలు చాలా వేగంగా చేయగలిగారు. ఆ తర్వాత కాస్త మందగించడంతో ఏం చేశారంటే కొంచెం దాన్ని పికప్ చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లని, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొంతమంది స్టాఫ్ని, వీళ్ళని వాడుకున్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అక్కడక్కడ వాడుకున్నారు. సంక్షేమ పథకాలకు కూడా లింకు పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, పెన్షన్లు ఇస్తారు కదా, పెన్షన్లు ఇస్తున్నప్పుడు వాళ్ళ చేత ఒక 100 రూపాయలు సభ్యత్వం కట్టించుకొని ఇచ్చారంట. అలా కొన్ని నియోజకవర్గాల్లో నాకు ఉదాహరణలు వచ్చాయి. అక్కడక్కడ అలా కూడా జరిగింది. అక్కడక్కడ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు కదా, సో ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 100 రూపాయలు కట్ చేసుకొని 100 రూపాయలు కట్టించుకొని సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత సభ్యత్వాలు తీసుకున్నారు. అట్లా ఒక క్యాంపెయినింగ్ ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కొంచెం విస్తృతంగా చేశారు. గ్రౌండ్ లెవెల్లో యంత్రాంగాన్ని కొన్ని చోట్ల వాడుకున్నారు, కొన్ని చోట్ల టార్గెట్ రీచ్ అవ్వడానికి యంత్రాంగాన్ని వాడుకున్నారు. సో 1 కోటి సభ్యత్వాలు దాటడం ఖచ్చితంగా రికార్డ్ అయ్యింది. సో దాన్ని ఎలా సాధించారయ్యా అంటే ఇన్ని మార్గాలు ఉన్నాయన్నమాట, ఇన్ని రకాలుగా చేయగలిగారు. థ్యాంక్ యూ.